కరుణించు దండమో తల్లో సంఖ్యలు తెంచుకున్నాము స్వతంత్ర రాజ్యాన్ని తెచ్చుకున్నాము స్వాతంత్ర ఫలితము దక్కలేదింకా దొంగలంతా కలిసి దోచుకున్నారు అన్యాయం అంటేను అని చేసినారు మోసంబు 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 తల్లో కథ చెప్తాను ఏంటో నువ్వు కథ చెప్పేది తమ్ముడు. మనం పుట్టిన గడ్డ భరతమాతను స్మరించుకున్న తర్వాత కథ చెప్తాను వినరా తమ్ముడు. శుద్ధి పడరా తమ్ముడు. పట్టం శుద్ధి పడతాం. కథమరాజుల కథ కాదురన్నా సిద్ధిరాజుల వారి శుద్ధులే కావో బాలనాగమ్మ బాధలే కావో మల్లన్న దేవుని మహిమలే కావో చిన్ని కృష్ణుని శిల్పి చేస్తలే కావో కృష్ణార్జునుల యుద్ధ గాథయే కాదు పాండవుల వనవాస పాటలుగారన్నా ఇదేంటని చెప్పేది వీరగల పోరాట కథ చెప్తారన్నో ప్రాంతం కర్ణాటకలోని 3 జిల్లాలు మహారాష్ట్రలోని 5 జిల్లాలు కలిసి హైదరాబాద్ రాజ్యాంగం ఉండేది. కానీ నైజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తుండేవాడు. వానికి తోడుగా జాగిరిదారులు జమీందారులు దొరలు దేశముఖులు పట్టేండ్లు పటవారీలు గ్రామ పెత్తందారులు నైజాము రాజుకు అండగా నిలిచిండ్రు. అందరు కలిసి జనాన్ని దోపిడీ చేస్తుండ్రు. తెలుగు మాట్లాడే హక్కు లేదు. వ్యక్తి సాగిరితో జనం నలిగిపోతుండ్రు. అప్పుడు ప్రజావీపు తట్టి నిలబెట్టి నైజాము సర్కారుకు మరి తాపేదారులకు దొరలు దేశముల ముఖులకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీలు సాగించిన పోరాటగానే మనము చెప్పబోతున్న వీర తెలంగాణ పోరాట చరితము రన్నా. నైజాము రాజ్యం పేరు కిషన్ రావు. వాడు పరమ దుర్మార్గుడు. వాని మాటకు ఎదురు లేరు. దోపిడికి ఎద్దు లేదు. 2 భార్యలున్న వానికి పిల్లలు లేరు. గ్రామ ప్రజలు తెగ దోసుకొని తిరిగి తెగబలిసిండు. ఆ ఊళ్ళోనే కమ్మరి కుమ్మరి సకరాజ